హాయ్ అండి. ఈ వీడియోలో మనం శారీ మీద ఒక మంచి ఫ్లోరల్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మీకు చూపించేది శారీ పళ్ళు అండి. సో అది అది లెఫ్ట్ కార్నర్, ఇది రైట్ కార్నరు. సో కార్నర్స్ ఇలా వచ్చేలాగా డిజైన్ చేశాను. కార్నర్స్లో మాత్రం బాగా ఒత్తుగా ఫ్లవర్స్ వేసాను. ఇది పళ్ళు ఎండ్. సో ఈ పార్ట్ వచ్చేసి పళ్ళులో మధ్యలో పార్ట్ జస్ట్ అలా వీ షేప్లో డిజైన్ చేసి ఆ శారీ బార్డర్లో ఉన్న డిజైన్నే ఇలా డిజైన్ చేశాను. ఇది శారీ బార్డర్. ఇలాగా ఈ పెద్ద పంచే శారీ బార్డర్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇవి నేను యూజ్ చేసిన బ్రషెస్ అండి. సో నేను అక్కడ మెన్షన్ కూడా చేశాను ఏం బ్రషెస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ డిజైన్ ఎట్లా వేసుకోవాలో చూద్దాము. ఇది ఫ్లాట్ బ్రష్ అండి. ఇందాక చూపించిన వాటిల్లో ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి వైట్ కలర్ తోటి ఫ్లవర్ మధ్యలోంచి ఇట్లా స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఫ్లవర్ మిడిల్ పార్ట్ని వైట్ తోటి ఫిల్ చేసేసేయాలి. కాకపోతే ఏంటంటే మనం లోపల నుంచి బయటికి స్ట్రోక్స్ ఇస్తేనే బాగుంటుంది, ఇలా నార్మల్గా ఫిల్ చేసేదానికన్నాను. లోపల వైట్ తోటి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసిన కలర్ లెమన్ ఎల్లో అండి. ఈ లెమన్ ఎల్లో తోటి కూడా మనం లోపల నుంచి బయటికి ఎలా అయితే స్ట్రోక్స్ ఇచ్చామో అలాగే బయట నుంచి లోపలికి స్ట్రోక్స్ ఇవ్వాలి. ఫ్లవర్ బార్డర్ని చూసుకుంటూ బయటకి లోపలికి ఆ డిజైన్లో ఆ కర్వ్స్ కనిపించేలాగా మనం వేసుకోవాలి. మన జనరల్గా ఫిల్ చేసేటప్పుడు ఇలా అప్లై చేసేస్తాము, అలా అప్లై చేయకూడదు. దీనికి మనం బయట నుంచి లోపలికి ఇలా వైట్లో కలిసేలాగా ఆ స్ట్రోక్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నట్టు లోపల నుంచి బయటికి ఒక స్ట్రోక్ పక్కనే ఇంకొక స్ట్రోక్ రావాలి. నీట్గా ఎల్లో అంతా ఫ్లవర్ అంతా ఫిల్ అయ్యేలాగా. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న కలర్ ఎల్లో ఆకర్ అండి. ఇది క్యామెల్ కంపెనీ వాళ్ళది. సో ఇందాకది ఫెవిక్రిల్, ఇది క్యామెల్. ఎల్లో ఆకర్ అని ఉంటుంది. సో దీంతో ఏంటంటే ఈ ఎల్లో ఆకర్ లెమన్ ఎల్లో మీదే వేయాలి. కానీ ఒక స్ట్రోక్కి మధ్యలో లైట్గా గ్యాప్స్ వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడు బేస్లో ఉన్న ఎల్లో కనిపించాలి, పైన మనం ఇచ్చే ఎల్లో ఓకర్ గీతలు కూడా స్ట్రోక్ కూడా మనకి కనిపించాలి. ఈ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో మనం బ్రష్ పెట్టినప్పుడు ఎండ్కి వచ్చేసరికి బ్రష్ని లిఫ్ట్ చేసేసేయాలండి. అప్పుడే అది స్ట్రోక్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పటిదాకా యూజ్ చేసిన బ్రష్ అయితే ఫ్లాట్ బ్రషేనండి. సో మనం ఫ్లాట్ బ్రష్ అయితేనే మనకి మంచిగా స్ట్రోక్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి లైనర్ బ్రష్ అని ఉంటుందండి, క్యామ్లిన్ వాళ్ళది. ఆ లైనర్ బ్రష్ ఎలా ఉంటుందంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఈ లైనర్ బ్రష్ తోటి రెడ్ కలర్ తోటి గీతలు గీసుకుంటున్నాను మధ్యలో పోలెన్స్కి. అయితే దీనికి ఈ లైనర్ బ్రష్ చక్కగా సన్నటి లైన్ వస్తుంది అండ్ ఎటు కావాలంటే అటు వంగుతుంది. ఫస్ట్ అది పొడవు ఉండడం వల్ల ఎటు తిప్పితే అటు వంగుతుంది. ఇప్పుడు వేసే టెక్నిక్ ఏంటంటే అండి, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనకి మీడియం దొరుకుతుంది కదా, మీడియం 1 అని ఉంటుంది ఫెవిక్రిల్ వాళ్ళది. సో దాంతో కొంచెం మీడియం తీసుకుని మనకి లీఫ్ ఏ షేప్లో ఉంటుందో బేస్ లీఫ్ని జస్ట్ మీడియం తోటి అట్లా ఫిల్ చేయాలండి. మీడియం తోటి ఆ లీఫ్ షేప్లో ఫిల్ చేసిన తర్వాత
ఆ మీడియం డ్రై అవ్వకముందే చాలా కొంచెం శాప్ గ్రీన్ తీసుకోవాలండి బ్రష్కి. చాలా కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా లైట్ రావాలి ఆ షేడ్. చాలా కొంచెం తీసుకుని ఆ మీడియం ఎక్కడైతే వేసామో ఆ మీడియం తడిగా ఉండగానే ఆ మీడియం మీద మనం అప్లై చేయాలి. స్ట్రోక్స్ కాదు, అప్లై చేసేస్తే ఆ లైట్ గ్రీన్లో లైట్ షేడ్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉన్న ఇదొక టెక్నిక్. సో ఈ లైట్ షేడ్ తోటి ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. అంటే మరీ వెట్గా ఉన్నప్పుడే మనం ఈ గీతలు గీసుకున్నామంటే అది స్ప్రెడ్ అయిపోతుంది, అంటే కలిసిపోతుంది. బేస్ మనం వేసిన లైట్ కలర్లో పైన గీతలు కలిసిపోయి మన గీత కనిపించదు డార్క్గా. సో ఇప్పుడు నార్మల్గా పెయింట్లో మనం డ్రై బ్రష్ని డిప్ చేసి ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడు బేస్లో ఉన్న డార్క్ షేడ్ కనిపిస్తుంది, పైన ఉన్న స్ట్రోక్స్ కనిపిస్తాయి. ఈ టెక్నిక్ చాలా బాగుంటుందండి. ఇది వేసిన తర్వాత డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మనం ఇదే టెక్నిక్ ఫ్లవర్స్కి కూడా వాడచ్చు, కానీ ఇక్కడ లీవ్స్కి వాడాను నేను. మనం ఇందాక ఫస్ట్ అప్లై చేసుకున్న మీడియంని మనం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే పనికిరాదండి. ఇది ఓన్లీ సిల్క్ ఫ్యాబ్రిక్కి పనికి వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదేమన్నా టూ మచ్గా స్ప్రెడ్ అవుతుంది అంటే మళ్ళీ లీఫ్ షేప్ చాలా వెడల్పుగా అయిపోతుంది. సో ముందు చూసుకుని టెస్ట్ చేసుకుని వేసుకోండి. ఇది ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ముందు ఒకసారి వేసుకుని చూస్తే మంచిది. ఇప్పుడు మళ్ళీ లైనర్ బ్రష్ తోటి వైట్ కలర్ అవుట్లైన్ వేస్తున్నానండి. ఇక్కడ జనరల్గా బ్రష్ వాడేటట్టయితే ఆ లైనర్ బ్రష్ వాడితే అది ఎటు కావాలంటే అటు తిరిగి ఆ కర్వ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫ్లవర్లో ఆకరెల్లో వేసిన కర్వ్స్ అలా తిరుగుతుంది. ఈ లైనర్ బ్రష్ కాకుండా మనము 3D అవుట్లైనర్ ఉంటుంది కదండి, వైట్ కలర్, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే చాలా ఈజీ లైనర్ బ్రష్ కన్నా. కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదని నేను లైనర్ బ్రష్ తోటి అవుట్లైన్ గీస్తున్నాను. సో 3D అవుట్లైన్ ట్యూబ్ ఉంటే మీరు దాంతో వేసేసుకోవచ్చు. నా దగ్గర అది లేదని నేను ఈ బ్రష్ తోటి వేస్తున్నానండి. లీవ్స్కి బ్లాక్ అవుట్లైన్ ట్యూబ్ తోటి వాడుతున్నానండి. ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. జస్ట్ అలా లీవ్స్ మధ్యలో మనం వెయిన్స్ వేసేసుకోవడమే బ్లాక్ కలర్ తోటి. సో ఇది ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇందాక నేను చూపించిన మీడియంని మనం సిల్క్ క్లాత్స్కి మాత్రమే యూస్ చేయాలి. కాటన్కి మీడియం పనికిరాదు.